నమస్తే అండి. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు మేకలేస్తే అడిగొప్పులు అండి, మా దుర్గి మండలం, పల్నాడు జిల్లా. బాబాయ్ గారు ఏం చేస్తుంటారు? మేము బేల్దారి పని చేస్తాం. బేల్దారి పని చేస్తుంటారు. బాబాయ్ గారు మరి మీరు బేల్దారి పని చేసే వాళ్ళకి ఏ విధంగా అనిపించింది? మంచి జరగలేదన్నారు కదా మీకు? అంతా మంచిగా జరుగుతుందండి. ఆయన నుంచి, ఆయన వల్ల మాకు అంతా మంచిగా జరుగుతుంది. ఆయన వల్ల మాకు నష్టం వచ్చేదే లేదు. ఆయన అన్ని మేలు చేస్తున్నాం, మాకు అన్ని మేలు చేస్తున్నాడు. మరి ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఈ తల బ్రహ్మాండంగా వస్తాడు జగన్, ఖచ్చితంగా వచ్చేదే. 175కి 175 గెలుస్తాం మేము, గెలుస్తాం. 175 గెలుస్తాం మేము, ఖచ్చితంగా గెలుస్తాం. ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నోడించబోతున్నాం అంటున్నారు కదా. ఎవరండి వాళ్ళు? ఎవరు? టీడీపీ వాళ్ళ మొఖం వాళ్ళు ఓడిచినప్పుడు చూద్దాంలే. మరి పిఠాపురంలో ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ దిగుతున్నారు కదా. వాడికి ఎందుకండి? వాడు ఏమన్నా సినిమాలు తీసుకోక వాడికి ఎందుకు 3 చోట్ల ఆడిపోయాడు? వాడికి ఎందుకు అసలు ఇట్లాంటి? మా జగన్ అనే పని వాడికి లేదు అసలు. మరి ఈసారి ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. మళ్ళీ పోయి సినిమాలు తీసుకోమను, వాటాల్లో అవుతాడు. మరి పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఇన్ని పార్టీలను చూసి జగన్ గారు భయపడుతున్నారు. మాకు భయం లేదండి, అదులంటూ లేదు మాకు. ఇది సింహం సింగల్ గానే వస్తుంది, సింహం సింగల్ గానే వస్తుంది. మాకు ఎదురే లేదు. ఇంకా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మేము మందు తాగానే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మేము మందు తాగానే చేస్తాం. మాకు అంత అవకాశం చేసిండు ఆయన. మాకు అంత మేలు చేసిండండి ఆయన. మాకు కావాల్సిన మేలు అన్ని చేసిండు. మాకు డాక్రా వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి మాకు మేలు చేసిండు ఆయన. వస్తాం వస్తాయండి. 175కి 170 వస్తాయి.